సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ భరత్. ఎంపీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా శ్రీదేవి నామినేషన్ వేయడానికి వెళ్తే రామకుప్పం టీడీపీ మండల కన్వీనర్ ఆనందరెడ్డి నామినేషన్ పేపర్లు చించేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే ఎంపీటీసీ ఉప ఎన్నికకు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్నారు ఎమ్మెల్సీ భరత్. మా పార్టీ తరఫున శ్రీదేవి గారు నామినేషన్ వేయడానికి వెళ్తే మరి ఆమెతో పాటు వెళ్ళినటువంటి ఆమె కూతుర్ని ఇద్దరిని కూడా మండల కన్వీనర్ అయినటువంటి ఆనంద్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఆయనతో ఉండేటటువంటి ఆయన మనుషులంతా కలిసి బెదిరించి భయపెట్టి ఆమె చేతిలో ఉండేటటువంటి పేపర్లు నామినేషన్ పత్రాలు అన్నీ చించేసి ఈ రకంగా ఎలక్షన్ గెలిచి మాత్రం మీరు ఏం సాధిస్తారు అని నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తాను. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం రోజులు కాలేదు, అప్పుడే పేపర్లు చించేసి ఎలక్షన్కి పోతే ఎక్కడ ఓడిపోతామనేంత భయం మీలో కలిగింది అంటే మీ ప్రభుత్వం కానీ మీ పరిపాలన కానీ ఏ రకంగా ఉంది అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది.